హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు నెలలో అమలుకు సంబంధించిన ముఖ్యమైన సంక్షేమ పథకాల అప్డేట్స్ ఏమిటో ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. సో మొదటిగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల విషయానికి వస్తే ప్రభుత్వ సమాచారం ప్రకారం ఉత్తర ఆంధ్రలోని 6 జిల్లాల్లో భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవం కార్యక్రమం నేపథ్యంలో జూలై 31కు బదులుగా జూలై 30నే పెన్షన్ల పంపిణీ చేసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో మాత్రం సాధారణంగా ఆగస్టు 1న పంపిణీ కొనసాగుతుంది. ఇక విద్యుత్ వినియోగదారులకు కూడా శుభవార్త వినిపిస్తుంది. గతంలో యూనిట్కు 13 పైసలు తగ్గించినట్లే మరోసారి కూడా 13 పైసలు తగ్గించే ప్రతిపాదన ఉన్నట్లు సమాచారం. అయితే దీనిపై సంబంధిత అధికారుల తుది ఆమోదం వచ్చిన తర్వాతే అమల్లోకి వస్తుంది. తల్లికి వందనం పథకానికి సంబంధించి ఇప్పటికే అర్హులైన తల్లుల ఖాతాల్లో 13,000 రూపాయలు జమ అవుతున్నాయి. ఒకవేళ అర్హత ఉన్నప్పటికీ డబ్బులు రాకపోతే ఆగస్టు 4 లోపు గ్రామ లేదా వార్డు సచివాలయంలో గ్రీవియన్స్ నమోదు చేసుకోవచ్చు. అలాగే ఈ ఏడాది కొత్తగా మొదటి తరగతి లేదా ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరిన విద్యార్థుల తల్లులు, అలాగే మొదటి విడతలో డబ్బులు రాని అర్హులకు రెండో విడత చెల్లింపులు ఆగస్టు 30న జరిగే అవకాశం ఉందని సమాచారం. రేషన్ కార్డు ఉన్నవారు ఇంకా ఈకేవీసీ పూర్తి చేయకపోతే వెంటనే పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు. 3 నెలల రేషన్ను ఒకేసారి పంపిణీ చేసే ప్రతిపాదన ఉన్న నేపథ్యంలో ఈకేవీసీ తప్పనిసరిగా ఉండడం మంచిది. ఉద్యోగం లేదా ఇతర కారణాలతో వేరే ప్రాంతాల్లో ఉన్నవారు కూడా ఏ రేషన్ షాపులోనైనా ఈకేవీసీ పూర్తి చేసుకోవచ్చు. ఇక చేనేత కార్మికులకు నేతన్న భరోసా పథకం కింద 25,000 రూపాయల చొప్పున ఆగస్టు 2వ వారంలో అంటే ఆగస్టు 10వ తేదీ వచ్చేలోపు అర్హుల ఖాతాల్లో జమ చేసే అవకాశం ఉందని మంత్రి ప్రకటించారు. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా మంచి వార్త ఉంది. జాబ్ క్యాలెండర్ 2వ విడతలో మొత్తం 3,168 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్లను ఆగస్టు 15న విడుదలయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం తెలిపింది. ఇందులో గ్రూప్ 1తో పాటు హోంశాఖ మరియు ఇతర శాఖల పోస్టులు కూడా ఉండనున్నాయి. ఇక ఆడబిడ్డ పథకానికి సంబంధించి 18 నుంచి 60 సంవత్సరాల మధ్య అర్హులైన మహిళలకు నెలకు 1,500 రూపాయలు అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు అందించే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తుంది. ఈ పథకానికి సంబంధించిన పూర్తి మార్గదర్శకాలు ఆగస్టు 3వ వారంలో అంటే మనకు ఆగస్టు 15వ తేదీ వచ్చేలోపు దానికి ముందు తేదీల్లో అయినా లేదా తర్వాత అయినా విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం. అలాగే మనకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పిఎం కిసాన్ 24వ విడతకు సంబంధించి కూడా ఆగస్టు 10వ తేదీ వచ్చేలోపు విడుదల చేసే అవకాశం ఉంది. మోడీ గారు ఎప్పుడైతే విడుదల చేస్తారో అప్పుడే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు 5,000 రూపాయలు విడుదల చేసే అవకాశం ఉంది. 2 పథకాల ద్వారా 7,000 రూపాయలు జమ అయ్యే అవకాశం ఉంటుంది. దీని మీద ఇంకా మనకు అప్డేట్స్ రావాల్సి ఉంది. మొత్తానికి చూస్తే ఆగస్టు నెలలో రైతులకు, మహిళలకు, తల్లులకు లబ్ధి పొందే అవకాశం ఉంది. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.